నిజముగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్తము నుండి కూడా నిన్ను విడిపిస్తాడు, బలపరుస్తాడని చెప్పేసి అన్నాడు. ఎటువంటి స్థితి అయినా కూడా మార్చి వేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. లేదా నువ్వు ఇలపిస్తూ బాధపడుతూ ప్రార్థన నుండి వస్తున్నావా? లేదా నీ ప్రార్థన దేవుని చెంతకు చేరినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బహుకార్యములు నీ పట్ల జరిగించుట కొరకు ఆయన సమర్థుడై ఉన్నాడండి. కేవలం మన ప్రార్థన ద్వారానే ఉన్నది. మన ప్రార్థన ద్వారానే దానిని సాధించగలమండి. ప్రార్థనకు గొప్ప శక్తి ఉందండి. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? దేవునికి అంగీకారమైన ప్రార్థన చేస్తున్నావా? లేదా దేవునికి అంగీకారం లేని ప్రార్థన చేస్తున్నావా? లేదా 10 మంది చూడాలని ప్రార్థన చేస్తున్నావా? లేదా శ్రమల కొరకు, బాధల కొరకు, హింసల కొరకు, మరి నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావా అన్నది ఒకసారి గమనించుకోవాలని హృదయానికి అడిగితే, పరిశీలిస్తే మరి అది నీకు తెలియపరచబడుతుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో నిజంగా దేవునికి అంగీకారంగా ప్రార్థన చేస్తే జయము నీదే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. జయము దేవుడిని కలుగు